సేనాధిపతి లాంటి ఓ పెద్ద రాజ్యాన్ని అసలు మతే లేని చిన్న రాజు పాలిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 సంపంగి రాజు గారు వేయించేస్తున్నారే హో మహారాజా మీరే మహారాజా మీ మతి మరుపుతో మర్చిపోయి మీ ఎంట్రీకి నేను చెప్పాల్సినటువంటి డైలాగ్ మీరే వచ్చి మీరే చెప్తున్నారు. నేను రాజునేటి నేను భట్టుండి మీరు రాజులు వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. లేదు మహారాజా నేను మీ సేనాధిపతిని మీరే మహారాజా. మీరు కాలు పట్టుకున్నానంటే నేనే రాజును అనమాట. మాకు తెలీదా మేము రాజులని మాకు తెలియకుండానే సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నామా? తనుస్తే చాలా మంది సంకన ఎక్కుతారు కదా, మీరు కూడా ఎక్కుతారో లేదని టెస్ట్ చేసా. అర్థమైంది, మేమే రాజులం మేమే సింహాసనం మీద కూర్చోవాలని మా సంగతి మాకు తెలుసు. మర్చిపోతాడు, ఇలా కవర్ చేస్తాడు. బిల్డప్. ఈ శత్రుని హింసిస్తున్నారా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావురా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావు? నువ్వు నా బాల్యమిత్రుడివి, రారా కలిసి మందు కొడదావు అన్నావు. 2 పెక్కులేసే వరకు నువ్వు నా మిత్రుడు అన్నావు. 3వ పెక్కు నీ మతి గతి తప్పి నువ్వు నా శత్రువు అన్నావు కదరా. మిత్రుడేవాడో శత్రుడేవాడో నాకు తెలీదా? ఆ తెలియకుండా సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నా. ఇక్కడ ఈ వితండవాదిని తీసుకెళ్లి ముక్కు మీద గుండు చూసి పొడిపించండి. గుండు సుతులతోనా? అరే సంపంగి, గుర్తు తెచ్చుకోరా, నిన్ను ఫ్రెండ్ రా. నాకు ఫ్రెండ్ ఎవరో నాకు శత్రువు తెలియదు, తీసుకెళ్ళండి వాడిని. అప్పటికి నా పిల్లని చెప్తూనే ఉందిరా, ఈ సంపంగి రాజుకు మతి మరిపు ఉంది, వెళ్ళొద్దు అని. వాడు ప్రపంచాన్ని మర్చిపోయినా నన్ను మర్చిపోడు అన్న. నువ్వు ప్రపంచాన్ని గుర్తు పెట్టుకుని నన్ను మర్చిపోయావు కదరా అయ్యా. సేనాధిపతి మహారాజా వాడేదో నాకు మందు అలవాటు ఏదో ఉందన్నాడు. నాకు మందు అలవాటు ఉందా? ఉంది మహారాజా. సూర్యుడిలా దిగ్గానే మీ బాడీలో ఫుల్ బాటిల్ లా దిగాల్సిందే మహారాజా. ఏ బ్రాండు? చీప్ లిక్కర్. చీప్ లిక్కర్. స్టఫ్ ఏమో ఆవకాయ బద్ద. చీప్ లిక్కర్ వినడానికి చండాలంగా ఉంది. సేనాధిపతి, నేను చీప్ లిక్కర్ తాగుతాన సంగతి రాజ్యంలో ఎవరికి చెప్పకు. రాజ్యంలో అందరికీ తెలుసు మహారాజా. నేను ఏకాంత మందిరంలో కూర్చొని తాగితే అందరికి ఎలా తెలుస్తుంది రాజ్యంలో? మీరు తాగేది ఏకాంత మందిరంలోనే. ఫుల్ గా తాగి కిక్కెక్కాక వీధిలోకి వచ్చి పంచి విప్పుకొని తెలుగు పద్యాలు పాడుతా ఉంటారు. చలియో చలకా. నేను పంచి విప్పి పద్యాలు పాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? పంచి కడదామని చూస్తే ఉరిశిక్ష వేస్తానంటారు. కోటలోకి రమ్మంటే నీ తలకాయ తీసి కోట గుమ్మానికి వేలకడతానంటారు. మిమ్మల్ని ముట్టుకున్నా తంటే తట్టుకున్నా తంటే. రేపటి నుంచి మన రాజ్యంలో ఎవడు మందు తాగడానికి వీల్లేదు. ఎవరు తాగట్లేదు మహారాజు, మీరు తప్ప. నేను రాజ్య పరిపాలన పడిపోయి అసలు పెళ్లి చేసుకోవాలన్న సంగతే మర్చిపోయాను. ఒక మంచి సంబంధం చూడండి, ఒక మంచి పెళ్లి చేసుకుంటా. నీకు ఆల్రెడీ పెళ్లి అయింది మహారాజా. పెళ్లి అయిందా? 1 కాదు 3 అయ్యాయి మహారాజా. 3 పెళ్లిళ్ళు అయ్యాయా? రాజుగారు చేసుకున్న రాణులను ప్రవేశపెట్టండి. రాజుగారికి ప్రణామం. వీళ్ళే మీ రాణులు. ఇంతమందిని నేనెప్పుడు చేసుకున్నాను సేనాధిపతి? మొదట ఈ రాణిని చేసుకున్నారు మహారాజా. ఈమెను మర్చిపోయి 2వ ఆవిడని చేసుకున్నారు మహారాజా. ఆమెను కూడా మర్చిపోయి ఆమెను చేసుకున్నారు మహారాజా. ఇప్పుడు ఈ ముగ్గురిని మర్చిపోయి మరో సంబంధం చూడమంటున్నారు మహారాజా. ఈ ముగ్గురితో నాకు శోభనం జరిగిందా లేదా అని ఒకసారి వాళ్ళని కనుక్కో. ఆ విషయం నేను అడుగుతాను మహారాజా. ఓకే నేను అడుగుతా. ఇందులో మొదటి పెదరాణి ఎవరు? నేనే మహారాజా. మన మొదటి కలయిక ఎక్కడ జరిగింది? గుర్రపుశాలలో. అక్కడ గుర్రపు స్వారీ చేస్తున్నారా? కాదు మహారాజా, గుర్రాలు వేసే పేడ ఎత్తుతున్నాను. నువ్వు ఎత్తాల్సింది పేడ కాదు నన్ను అన్నారు. అది కాదు మహారాజా అనే లోపే నా మెడలో 3 ముళ్ళు వేసేసారు. నేను పేడెత్తుకునే దాన్ని చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? ఈ రోజు పేడెత్తే చేతులే రేపు రాజ్యాన్ని పాలించే చేతులు అన్నారు. అన్నానా? అనే ఉంటా. రెండో రాణి, మన ఇద్దరు కలయిక ఎక్కడ జరిగింది? మన కోటగుమ్మం ముందు. ఓ కోటగుమ్మం. ఎలా? అన్నదానం చేయండి మహారాజా అని అడిగితే మాంగళ్య దానం చేసి మీ కోట్లో పెట్టుకున్నారు. సేనాధిపతి మహారాజా
నేను ముష్టితోని చేసుకుంటే నువ్వేం పీకుతున్నావురా? అప్పటికీ చెప్తూనే ఉన్నారు మహారాజా, ఈ రోజు అడుక్కునే చేతులే రేపు రాజ్యానికి అన్నం పెట్టే చేతులు అన్నారు. అన్నానా? అనే ఉంటావు. సేనాధిపతి, నేను ముష్టిదాన్ని చేసుకున్న సంగతి రాజ్యంలో ఎవరు తెలియదు. రాజ్యంలో అందరికీ తెలుసు మహారాజా. సేనాధిపతి, ఏదైనా రహస్యం ముందు రాజుకు తెలిసిన తర్వాత రాజ్యానికి తెలుస్తుంది. నా రాజ్యంలో అంటావు, రాజ్యానికి తెలిసిన తర్వాత నా రాజుకు తెలుస్తుంది. ఏ నా రాజ్యంలో రహస్యంగా ఉండదా సేనాధిపతి? నాకు క్లియర్ గా అర్థమైంది అంటే నేను రాను తప్ప ఎవరెవరినో చేసుకున్న సంగతి నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళండి. అలాగే మహారాజా. అలాగే మహారాజా కాదు, అర్థమైందా? లోపల జనాలందరితో ముష్టిదాని లాగా పేడెత్తుకుని దానిలాగా బిహేవ్ చేయకండి, రాణుల్లా బిహేవ్ చేయండి. లోపలికి వెళ్ళండి. ఎవడరా నువ్వు? నా రాజ్యంలో నన్ను ఏ చేయడానికి వస్తావు నువ్వు? ఈ రాణులతో మాట్లాడిన గ్యాప్లో నన్ను మర్చిపోయినట్టున్నాడు. ఏ రాజ్యపు గూఢచారి చెప్పరా నువ్వు? నేను నీ సేనాధిపతిని మహారాజా. సేనాధిపతి ఎవరో శత్రు ఎవరో నాకు తెలియదారా? చెప్పరా? నన్ను ఏసేమని చెప్పి తూర్పు దిక్కున్న సంగవిరాన్ని పంపించిందా? పడమర దిక్కును చెప్పి రోజారాన్ని పంపించిందా? ఉత్తర దిక్కునున్న మూసలి రేస్మిరాన్ని పంపించిందా? మహారాజా మహారాజా, అతను మీ సేనాధిపతి మహారాజా. కట్ట సారీ సేనాధిపతి, చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి చిన్న మిస్టేక్? సమయానికి ముష్టిదాని రాకపోతే నా తల తెగిపోయి ఉండేది. థ్యాంక్ యూ రాణి, సమయానికి వచ్చి సాయం చేశారు. అయ్యో, మీరు ఎన్నో సార్లు నాకు ముష్టేశారు, ఈ మాత్రం సాయం నేను చేయలేనా? అలాగే మహారాజా, అలాగే మహారాజా. వాయిస్ మార్చే, నీకు దండం పెడతాం. ముందు ఎక్కడ తగ్గలేమని లోపలికెళ్ళు. సేనాధిపతి, నెక్స్ట్ మన కార్యక్రమం ఏంటి? కార్యక్రమం లేదు, కాకరకాయ లేదు. నీ బొంగులో రాజ్యం, నీ దగ్గర పని మానేసి వెళ్ళిపోతున్నాను. ఇంత దానికి పని మానేసి వెళ్ళిపోతావు సేనాధిపతి? వెళ్ళిపోక నీ మతి మరుపుతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నావు. 50,000 మంది సైనికులు ఉండేవాళ్ళు, 5,000 మంది సైనికులు ఉన్నారు. 45,000 మంది ఏమైపోయారు సేనాధిపతి? నీ మతి మరుపుతో నా శత్రు సైనికులను నువ్వే వేసేసావు. సేనాధిపతి, ఇక నుంచి నా వల్ల నా రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా ప్రాణం కూడా పోకూడదు. నన్నే వేసేయడానికి నా రాజ్యంలో వస్తావరా నువ్వు? రే, ఈ రాజుకు ముందే కళ్ళు కాదురా, వెనకాల కూడా కళ్ళు ఉన్నాయిరా. మహారాజా వాడు మన వంటవాడు. వంట అయిపోయింది, మీరు భోజనానికి రండి పిలవడానికి వచ్చాడు. వంటవాడా? ఎవడో శత్రు సైనికుడు అనుకున్నానే. శత్రువు అయితే ఈ గరిట పట్టుకొని వస్తాడా? గరిట పట్టుకొని వస్తాడా అని అడుగుతున్నా. పాలిచ్చిన వాడిని, నీళ్ళిచ్చిన వాడిని అందరిని ఇలాగే వేసేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి మహారాజా, మీకు దండం పెడతాను. వాడు గుర్తు పెట్టుకునేవాడైతే బాల్య స్నేహితుడు ఎందుకు ఇలా బంధిస్తాడు? బాల స్నేహితుడు ఎవరో నాకు తెలియదా? శత్రు ఎవరో నాకు తెలియదా? అరే, వీడికి గుండు సూచి సరిపోవట్లేదురా, గుణపంతో కూర్చో. గుర్తు తెచ్చుకోరా నీ బాల స్నేహితుడు ఎవరో తెలియదా నాకు? తీసుకెళ్ళండి, గుణపంతో కూర్చోండి వాడిని. మహారాజా, ఎవరో రాజుగారు మన దేశం పైకి యుద్ధానికి వస్తున్నారట. యుద్ధానిక? రమ్మని చెప్పు, మన సైనికుల్ని రెడీ చేయి, నా విశ్వరూపం ఏంటో చూపిస్తాను వాడికి. చిత్తం ప్రభు. వేసేయడానికి మేక అనుకున్నావా, కోడి అనుకున్నావురా? వేటాడే పులిని రా. ఎవ్వరు వదలండ్రా. సైనికులు ఎవరో శత్రువులు ఎవరో నాకు తెలీదా? ఎవరిని వదలా? ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా వాళ్ళ సైనికులు యుద్ధం చేస్తాడేంటి? అదేనా నాకు అర్థం కావట్లేదు. మహారాజా, మీరెంత నా సైనికులా? అయిపోయారా నా చేతిలో? అయిపోయారు నా చేతులు, ఎవరిని బతకనివా? అదేంటి మహారాజా, ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా వాళ్ళ సైనికులతో యుద్ధం చేస్తాడేంటి? ఆడు పెద్ద తింగరోడ్లో ఉన్నారా. ఆడి చేతిలో కత్తుంది కానీ ఆడి బుర్రలో మైండ్ లేనట్టుందిరా. వాడితో మనం యుద్ధం చేస్తే మన పరివే పోతుంది. పద వెళ్ళిపోదాం.
నా రాజ్యం కన్నెత్తి చూస్తే శత్రువుల గుండెల్లో నిద్రపోతాండ్రా. ఒరే పనికి బాలుడా, శత్రువులందరూ బాగానే ఉన్నారా? నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని ఏం చేసావురా? అంటే మీరందరు నా సైనికులా? వీడు సైనికులంతా చంపేశాడు, ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాడు. ఈ దరిద్రుడు చెవులతో చావడం కట్టే నాకు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. అరే గోపి, నా బాల స్నేహితుడా, నా మిత్రమా, ఏమైందిరా? గుర్తొచ్చానురా నీకు? ఇప్పుడు గుర్తుకు రావడం ఏంట్రా? ఎప్పుడు నా గుండెలో ఉంటావురా నువ్వు? మహారాజా మహారాజా మీకోసం ఎవరో వచ్చారు మహారాజా. దాన్ని ముందు వేసేస్తే తలకాయ నొప్పి పోతుంది. రాజా 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 ది గ్రేటురా నువ్వు తల తల 2000 నోటురా. రోజా గారు ఇంకేం మిగిలింది ఇక్కడ? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పక్కన నించున్నావు మర్చిపోయి వేసేస్తాడు. బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. రాజులు చాలా చేశారు, దాంట్లో ఇది ఒక వెరైటీ, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. సంఘవి గారు. చంద్ర గారు చాలా బాగా చేశారు. ఆ రియాక్షన్ అప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి, ఆసమ్, ఇట్ వాస్ సూపర్బ్. నేను చాలా ఎంజాయ్ చేశాను, ఇట్ వాస్ గ్రేట్.